పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును జీవజలముతో నింపి జీవింపచేయును ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును ఆకువాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును. పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి మీకు నా ప్రత్యేకమైన నిండు మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బహుశా ఇది వర్షాకాలము. ఈ కాలములో ఉన్నాం మనం. క్రైస్తవులమైన మనము కాలము నెరిగిపోవాలి. ఏ కాలము గురించి మనకు తెలియాలి. కాలము నెరిగి ముందుకు సాగిపోవాలి. కనుక ఇది వర్షాకాలము. ఈ వర్షాకాలము వర్షము కోసం ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తూ ఉంది. చూద్దాం. జకర్యా రాసిన గ్రంథము 10వ అధ్యాయము ప్రారంభ వచనాలు చదువుకుందాం. కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనులో పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కుమ్మరించును. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. చదవబడిన లేఖన భాగమును దీవించండి. ఏ పరిశుద్ధాత్మ ఆవేశము చేత ఈ గ్రంథాన్ని మీరు రాయించారో అదే పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. యెషయా 61వ అధ్యాయములో వ్రాయబడిన రీతిగా ప్రభువు యెహోవా ఆత్మ మా మీదకు వచ్చునుగాక. అయ్యా, నీ వాక్యాన్ని మేము ప్రకటిస్తుండగా సహాయం దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క జకర్యా రాసిన గ్రంథములో కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకోవాలి. కనుక ఆ వర్షము చాలా అవసరం. ఒకవేళ మీకు పొలాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ పొలాలు ఉన్నవారికి, వ్యవసాయం చేసేవారికి, ఆకుకూరలు పండించే వారికి, కూరగాయలు పండించే వారికి ఈ వర్షము చాలా అవసరం. మొన్నటి వరకు భయంకరమైన ఎండలు, తీవ్రమైన ఎండలు,
ఆ ఎండలకు తట్టుకొని మనం నిలబడ్డాం. మరి ఎప్పుడైతే భూమి మీద వర్షము పడుతుందో అప్పుడు భూమి కొద్దిగా నెమ్మది పడుతుంది. దానికి మనకు చాలా సంబంధం ఉంది. చూద్దాం ఏమిటి ఆ సంబంధం అంటే, మరి మొట్టమొదట వర్షం ఎప్పుడు పడింది, ఎలా పడిందో చూద్దాం. అసలు ఈ వర్షం ఎలా ప్రారంభమైందో మనం గమనించినట్లయితే ఆది కాండము 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవా. ఫస్ట్ పొలమైతే ఉంది కానీ పొలములో ఏమిటండి ఏ పొద లేదు, భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. అప్పుడేం జరిగిందో చూద్దాం. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. ఎందుకు తెలుసా? పొదలేదు, ఏ చెట్టు మొలవపోవడానికి కారణం ఏమిటంటే ఆయన భూమి మీద వాన కుమ్మరించలేదు. తర్వాత నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు. కారణం ఏమిటంటే నరుడు లేడు. ఆ పొలాన్ని బాగు చేయడానికి కానీ దాన్ని పర్యవేక్షించడానికి కానీ నరుడు లేడు. అయితే దేవుడు ఏం చేశాడో ఇక్కడ చూద్దాం. అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేలంతా తడిపింది. తడపడం అంటే అర్థం ఏమిటంటే ఆవిరి భూమి మీద నుండి వచ్చి అది మేఘములుగా మారిపోతాయి. ఆ మేఘము వర్షము వలె మరలా భూమికి వస్తుంది. దేవుని వాక్యాన్ని వ్రాయడానికి ఆకాశం అంత పేపర్ సరిపోదు, సముద్రం అంత ఇంకు సరిపోదు వ్రాయడానికి. దాని పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివరిస్తాడు, బయలుపరుస్తాడు. కనుక దేవుడైన యెహోవా మరి ఆవిరి భూమి మీద లేచి నేల ఎంతయో తడిపెను. ఎప్పుడైతే నేలను ఆయన తడిపాడో భూమి మీద వర్షం వచ్చిందో మొట్టమొదటి దేవుడు చేసిన పని ఏమిటో ఇక్కడ రాశాడు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. ఎప్పుడైతే భూమి తడిచిందో వర్షము పడి ఆ భూమి మెత్తగయింది, బురదలాగయింది. అప్పుడు ఆ మట్టిని తీసుకొని తన పోలికలో ఒక బొమ్మను చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదితే నరుడు జీవాత్మయ్యాడు. కనుక భూమి నుండి తీయబడ్డాం, లేక భూమి ద్వారా తయారు చేయబడ్డాం. వర్షాలు పడకపోతే భూమి అంగలారుస్తుంది, భూమి బ్రద్దలైపోతుంది, అందవికారమైపోతుంది, ఎండిపోతుంది, ఓరుమంటా ఉంటుంది. ఎప్పుడైతే వర్షము పడుతుందో ఆ భూమి సంతోషిస్తుంది, ఆనందిస్తుంది, అది మొలకెత్తుతుంది, అది చక్కని మైదానంగా మారుతుంది. మనకు కూడా మట్టితో చేయబడ్డాం కనుక ఎక్కువ నీళ్లు తాగాలి, కనీసం 3 లీటర్లు తాగాలి లేదా 5 లీటర్లు తాగాలంటున్నారు. నీళ్లు తాగకపోతే మనం తినే ఆహారం మనకు వేడి చేస్తుంది. ఆ వేడికి సాదృశ్యం ఏం కనబడుతుంటే అరే అరికాళ్ళు పగిలిపోతాయి, అరిచేతులు పగిలిపోతాయి, పెదాలు పగిలిపోతాయి. భూమి ఎలాగైతే బద్దలైపోతుందో మన శరీరం కూడా బద్దలైపోతూ ఉంటుంది. ఎందుకంటే భూమిలో నుండి మట్టిలోనే మనం చేయబడ్డాం. ప్రభు అన్నాడు మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని స్వాధీనమైపోతుంది. కనుక భూమి కొరకు దేవుడు వర్షాన్ని సిద్ధపరిచేవాడు. ఆయన ఆకాశము మేఘములతో కప్పును, ఆయన ఆకాశము మేఘములతో కప్పును,
భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిదే. కనుక మరి దేవుడు మొట్టమొదట ఈ విధంగా భూమిని వర్షముతో తడిపి మనిషిని చేసినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లలు అలా మనం ముందుకెళ్తూ ఉన్నట్లయితే దేవుని కార్యాలు మనకు అర్థమవుతాయి, దేవుని పనులు మనకు అర్థమవుతాయి. ఇందులోనే 7వ అధ్యాయము 1వ వచనానికి వచ్చేసరికి ఇక్కడ నోవాహు కనబడతాడు మనకి. చదువమ్మా. యెహోవా ఈ తరము వారిలో ఓ నోవాహు నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నంట చూచి తిని. మనం 2వ అధ్యాయాన్ని చదువుకున్నాం. 7వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు నోవాహుతో అంటున్నాడు, నీవును నీతి వారు వాడలోనికి ప్రవేశించండి. ఎందుకంటే నాకు నీతిమంతులుగా మీరు కనబడుతున్నారు. దేవుణ్ణి నమ్ముకున్నవారు ఎందుకు వారి వాడలో ప్రవేశించమంటున్నాడు? 4వ వచనం చదువుకుందాం. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కుమ్మరిస్తున్నాను. ఇలా భూమి మీద వానాకాలం ఉంది, వర్షాకాలం ఉంది, వేసవి కాలం ఉంది, చలికాలంలో ఉన్నాయి. కాలాలు మారుతూ ఉంటాయి. కానీ ఆ సీజన్ ప్రకారము ఒక 3 నెలలు పడతాయేమో, అప్పుడప్పుడు పడతాయేమో. కానీ దేవుడు 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద నాన్ స్టాప్గా వర్షాన్ని కుమ్మరించాలనుకున్నాడు. దానికి కారణం ఏమిటంటే 13వ వచనం చదువుకుందాం. 6:13. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని దాని అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. బలత్కారులైపోయారు. బలవంతంగా పండించడం. ఇంతకుముందు సీజనల్ ఫ్రూట్స్ ఉండేది. ఇప్పుడు ఏ సీజన్లోనైనా ఏ ఫ్రూట్ అయినా తినొచ్చు. క్రమము పోయింది, అక్రమం విస్తరించింది. అందుకే ప్రభు అంటున్నాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకా 7 దినములకు 40 రాత్రులు 40 పగలు భూమి మీదకు వర్షమును కుమ్మరించబోతున్నాను. మీరు ఓడలోనికి ప్రవేశించమని దేవుడు నోవాహు కుటుంబంతో చెప్పాడు. ఇందులోనే ఆదికాండం 7వ అధ్యాయము 11వ వచనం చూసుకున్నట్లయితే నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరాలు 2వ నెల 10వ దినమున అగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విప్పబడెను. పిల్లరా గమనించినట్లయితే అగాధ జలముల్లో ఊటలన్నీ ఆయన విప్పినట్లుగా చూస్తున్నాం. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆకాశ తూములను ఆయన విప్పినట్లుగా చూస్తున్నాం. అగాధ జలములు, భూమిలో ఉన్న అగాధ జలములు ఊటలు ఓపెన్ చేయబడ్డాయి. అలాగే ఆకాశ తూములు విప్పబడ్డాయి. విస్తారమైన వాన, ప్రచండమైన వర్షము భూమి మీద పడినట్లుగా చూస్తున్నాము. పులారా 40 దివారాత్రాలు పడి భూమి సర్వనాశనమైపోయింది. నోవాహు కుటుంబం తప్ప అందరూ చనిపోయారు. 40 రాత్రింబగలైన తర్వాత దేవుడు ఏం చేశాడో చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయము 2వ వచనము. అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అగాధ జలములను
ఓపెన్ చేసేవాడు ఆయనే, ఆకాశ తూములను విప్పేవాడు ఆయనే. నోవాహు అంటున్నాడు, రే బాబు, ఆ తలుపు దేవుడు వేసాడు, జలప్రలయము వస్తుందని చెప్పినప్పుడు ఎవరు వినలేదు, తలుపు చేసేవాడు కూడా వినలా. అయితే ఆ ప్రళయం వచ్చిన తర్వాత తలుపు చేసిన వాడు, తలుపు ఎక్కడుందో తెలిసేవాడు అక్కడికి వచ్చి అన్నాడు, నోవాహు ఎవరో, నేను వేయ తలుపు చేసిన ఆయన. వర్షం ఎక్కువగా ఉంది, వాడు తలుపు తీయమంటే నోవాహు అంటున్నాడు, నేను ఎంతవరకు చెప్పాను మీరు వినలేదు, ఆయన తలుపు తీసే శక్తి నాకు లేదు, ఎందుకంటే ఆయనే వేశాడు, ఆయనే తీయగలడు. కనుక ఆకాశ తూములను విప్పింది ఆయనే, మరలా మూసింది కూడా ఆయనే. మూసివేయడానికి అధికారం ఉంది, తెరవడానికైన అధికారము కలిగిన దేవుడు ఆయనే. అప్పుడప్పుడు మన అతిక్రమములను బట్టి, మన అక్రమ స్థితిని బట్టి దేవుడు ఆకాశాన్ని మూసివేస్తాడు, వర్షాలు పడవు, ప్రజలు అలాడిపోతున్నారు. ఇది జూన్ నెల, వర్షాలు పడాలి విస్తారముగా, నారులేయాలి, తర్వాత దమ్ము తీయాలి, నాట్లేయాలి, పంటలు పండాలి, వచ్చే సంవత్సరము సమృద్ధిగా మనం ఉండాలి. అందుకు విస్తారమైన వర్షం అవసరము. అందుకోసమే నేను ఈ వాక్యాన్ని చెప్పడానికి ప్రభు చేత ప్రేరించబడుతున్నాను. కడవరి వానాకాలమున వర్షము దయచేయమని మనం ప్రార్థన చేయాలి. చూడండి, మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. సొలొమోను దేవునికి దేవాలయం కట్టిన తరువాత దేవుడు అంటున్నాడు, నేను సంతోషిస్తున్నాను, నేను చాలా ఆనందిస్తున్నాను, కనుక నువ్వు నాకు మందిరం కట్టిపెట్టావు కనుక కొన్ని వాగ్దానాలను చేస్తున్నాను. ఏమిటా వాగ్దానం అంటే, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయడానికి మిడతలను రప్పించినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని దేవుడు అప్పుడప్పుడు ఆకాశమును మూసివేస్తాడట. నోవాహు కాలంలో తెరిచాడు, మరలా మూసాడు. ఒకసారి మన అక్రమమును బట్టి, మన పాపస్థితిని బట్టి, మన అవిధేయతను బట్టి దేవుడు వర్షాన్ని మూసివేస్తాడు. అలా ఎప్పుడైనా మూసివేశాడా? చూడండి, పరిశుద్ధ గ్రంథము నుంచి మరి ప్రవక్త అయిన యెషయా తన అనుభవంలో మనం చూసుకున్నట్లయితే ఈ చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం ప్రారంభం నుంచి, ఏలియా రాహాబు నద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడుతున్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఏ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఆహాబు కాలములో ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా బాట ప్రకారము కాక ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను పడదని. మరి మంచు పడకపోతే, వర్షము పడకపోతే పంటలు ఏం పండుతాయి? ఆకుకూరలు ఏం పండుతాయి? కాయగూరలు ఏం పండుతాయి? పండ్ల వృక్షాలు ఏమి ఫలిస్తాయి? మనం ఏ విధంగా జీవిస్తాము? ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన విని 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము లేకుండా చేశాడు ఆయన. ఏలియాను గురించి చక్కని మాట యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూసుకున్నట్లయితే ఏలియాను గురించి చక్కని మాట రాస్తున్నారు ఇక్కడ. ఏలియా మన వంటి స్వభావము గలవాడే. ప్రవక్త అయిన ఏలియాను గురించి చక్కని మాట, ఏలియా మన వంటి స్వభావం గలవాడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఎంత చక్కని మాట! మనం ఆసక్తితో ప్రార్థన చేస్తే
ఆశతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. అది న్యాయమైనదైతే ఆ ప్రకారమైన చేస్తాడు. ఏలియా దేవుని ప్రవక్త కనుక ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు దేవుడు ఆకాశ ద్వారాలు మూసివేశాడు. భూమి యొక్క అగాధ జలములను ఆయన మూసివేశాడు. ఓటలు ఆగిపోయేవి. నీరు లేక 3.5 సంవత్సరాలు వారు ఎంతో ఇబ్బంది పడ్డారు. 18వ వచనం చదువుకున్న అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను, భూమి తన ఫలమిచ్చెను. అతడు మరలా ప్రార్థన చేయగా, ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన మరలా ప్రార్థన చేయగా, అంత చక్కని మాట, మరలా ప్రార్థన చేయగా, మరలా ప్రార్థన చేయగా. ఒక కార్యం జరగాలి అంటే, ఒక మేలు జరగాలి అంటే, ఒక అద్భుతం జరగాలి అంటే మరలా 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 ప్రార్థన చేయాలి. ఇలా ఓ వెలిగిన పొయ్య ఆర్పడం సులువు, కానీ అది మరలా వెలిగించాలి అంటే చాలా కష్టం. ఏలియా మరలా ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడో చూద్దాం. మరలా 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ఏలియా ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశం నుండి వర్షమును కుమ్మరించాడు. మరి బయలుదేవతలు వాళ్ళ ప్రవక్తలు 450 మంది ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రార్థన చేశారు, కానీ కేకలు వేశారు, కానీ ఆకాశము నుండి అగ్ని దిగి రాలేదు. కానీ ఏలియా ప్రార్థన చేశాడు. పెద్ద ప్రార్థన ఏం చేయలేదు, చిన్న ప్రార్థన చేసి. 36వ వచనం చూడమండి. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త అయిన ఏలియా దగ్గర వచ్చి ఎలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావని, నేను నీ సేవకుడినై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితివని ఈ దినమున కనపరచుము. ఈ కార్యములన్నీ, ఏలియా చేసే కార్యాలన్నీ దేవుడు తన పక్షంగా ఉండి చేస్తున్నాడన్న విషయాన్ని అనేకులకు తెలియనట్లు చిన్న ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. ఇదంతా అయిపోయిన తరువాత మనం గమనించినట్లయితే విస్తారమైన వర్షము పడునట్లుగా ధ్వని పుట్టుచున్నది. ఏలియా ఆ విస్తారమైన వర్షము యొక్క ధ్వని వింటున్నాడు, కానీ కనబడట్లేదు. 41 పిమ్మటి ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లు ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయడానికి వెళ్ళాడు. కానీ ఏలియా కర్మేలు పర్వతమునకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని తరువాత పిలిచి, నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడము అనగా, వాడు వెనుక ఎక్కి పారచూచి మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదు కనుక ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. కనుక ఇక్కడ ఏలియా మరి అక్కడ కొండ మీద ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే నేల మీద పడిపోయాడు. తన ముఖము కాళ్ళ దగ్గరకు దైవజనుడు ప్రవక్త తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన ప్రార్థన వినాలన్నది కోరిక. ప్రార్థన చేస్తుండగా వెళ్ళి సేవకుని చూడమన్నాడు. చూస్తే, అయ్యా నాకేం కనబడట్లేదయ్యా అన్నాడు. ఒకసారి ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. ఆగిపోయిన వర్షం మరలా ప్రారంభం కావడం కోసం
ఏలియా 7 సార్లు ప్రార్థన చేశాడు. 7వసారి ఏమి జరిగిందో తెలుసా? 7వ మారు అతడు చూచి మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదని చెప్పాడు. 7వసారి ప్రార్థన ముగించగానే సముద్రములో నుండి అరచేయి మందమంత మేఘము రావడం చూశాడు. విస్తారమైన వర్షము పడింది. కనుక ఒక కార్యం జరగాలి అంటే నేను ప్రార్థన చేశాను అయిపోయిందని కాదు పిల్లారా. ఏలియా 7 సార్లు ప్రార్థన చేశాడు. నేల మీద పడి ప్రార్థన చేశాడు. తన తల మోకాళ్ళ మీద అంటే వంగిపోయాడు. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి వర్షము పడినట్లుగా చూస్తూ ఉన్నాం. హోషేయ రాసిన గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయన అనుసరించుదుము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిగా ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్లు తొలకరి వర్షమును కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తామో, వాక్యాన్ని చదువుతామో, వాక్యాన్ని తెలుసుకుంటాము, ఆయన జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం, ఆయన జ్ఞానాన్ని మనం గ్రహించుకుంటాం. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్లు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వస్తాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో కడవరి వర్షము వలె ఆయన మన మధ్యకు వస్తాడు. అందుకే జకర్యా అంటున్నాడు, కడవరి వానాకాలమున వర్షము దయచేయమని ప్రార్థన చేయమన్నారు. ఎప్పుడైతే సంఘము ప్రార్థన చేస్తుందో, కుటుంబాలు ప్రార్థన చేస్తున్నాయి, దేశం ప్రార్థన చేస్తుందో ఆయన మెరుపులు పుట్టిస్తాడు, ఉరుములు పుట్టిస్తాడు, మెండైన వర్షాలు కుమరిస్తాడు ఆయన. ఎప్పుడైతే వర్షము పడుతుందో ప్రతి వాని చేనులో, కుటుంబంలో, సంఘములో మొలకలు మొలుస్తాయి, క్రొత్త ఆహారం వస్తుంది, క్రొత్త ఆకుకూరలు వస్తాయి, క్రొత్త కూరగాయలు వస్తాయి, కొత్త పండ్లు వస్తాయి, క్రొత్త ఆరోగ్యం వస్తుంది. ఇంకా వానాకాలమున వర్షము దయచేయమని ప్రార్థన చేయాలి. కనుక ప్రార్థన చేద్దామా? క్రైస్తవుడు పని ఏమిటంటే ప్రార్థించడమే. మీరు నెమ్మదిగా సుఖముగా జీవించి నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపన మనం చేయాలని వాక్యము సెలవిస్తున్న రీతిగా వానాకాలమున వర్షము కోసం ప్రార్థన చేద్దాం. ఆ వర్షాన్ని మనం పొందుకుంటాం. ఏలియా మన వంటి స్వభావం కలిగినవాడు. ఆయన ప్రార్థన చేస్తే వర్షము పడింది. నీవు నేను కూడా ప్రార్థన చేస్తే మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి కావలసిన వర్షము దేవుడు దయచేయను గాక. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్దాం. మరి ఈ కార్యక్రమం కోసం మా బావమరిది పెందుర్తి శ్రీకాంత్ అండ్ రోజా వారు స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించునుగాక. తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, కడవరి వానాకాలమున వర్షము దయచేయమని ప్రార్థన చేయమన్నావు. వర్షమును అయా కురిపించగలిగేవాడు, ఆపగలిగేవాడు ప్రభాని స్తోత్రాలు. నోవాహు కాలములో ఆకాశ తూములు విప్పిన దేవుడవు, అగాధ జలములో ఓటలను తీసుకొచ్చిన దేవుడు, మరలా వాటిని మూసివేసిన దేవుడవు, దాన్ని తెరిచే దేవుడు నాయన. ఏలియా ప్రార్థన చేస్తే మూసివేసిన దేవుడవు, ఏలియా ప్రార్థన చేస్తే మరలా తెరిచిన దేవుడు నాయన. మా రాష్ట్రానికి వర్షం అవసరం నాయన. అటువంటి వర్షాన్ని కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. సహాయం ఇచ్చేయమని యేసయ్య అతి శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. మరణాత. మీ అందరికి నా వందనాలు. దేవుడు మంచి వర్షాన్ని మనకు కుమ్మరించి మనందరికి క్షేమము దయచేయునుగాక, ఆశీర్వాదము దయచేయునుగాక. మరణాత. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.